హలో అందరికీ ఇవాళ ఒక స్వీట్ వంటతో వచ్చా మీ దగ్గరికి. చూడండి, కొబ్బరికాయలు 4 కాయలు, చక్కగా పెద్ద పెద్ద కాయలు. చూడండి ఎంత ఉంటుంది కాయ. ఈ 4 కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు చేయబోతున్నాను ఇవాళ. చూడండి అందరూ, ఈ కొబ్బరి ఉండలు తింటే చాలా ఆరోగ్యం. ఎంత రుచిగా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మంచి ఆరోగ్యం. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు, తేలిగ్గానే అయిపోద్ది. అదే వాళ్ళు నేను చేస్తాను చూడండి. చాలా బాగుంటాయి కొబ్బరి ఉండలు. ఇదివరకు మా చిన్నప్పుడు కావాలా మరి ఎండు కొబ్బరి బెల్లం తినేవాళ్ళం పిల్లలను. లేదంటే మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు వంటలు చేసి చక్కగా పెట్టేవాళ్ళు మాకు. ఇప్పుడు అంటే అనేక రకాల వంటలు వచ్చినాయి. ఇప్పుడు బర్గాలు, పిజ్జాలు, అదని ఇది ఏం లేవు కదండి. అప్పుడు ఇదేగా చేసి పిల్లలకు పెట్టేవాళ్ళు మాకు తినమని. మా చిన్నప్పుడు సంగతి. ఇప్పుడు కానీ ఇది తినవచ్చు, చాలా మంచిది తింటే. ఇప్పటికి మేము తింటాం ఇది వేసుకొని. మంచి ఆరోగ్యం కూడా కొబ్బరి. అదే వాళ్ళని చేస్తున్నా చూడండి. కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు. ఇప్పుడు 4 కొబ్బరికాయలు తీసుకున్నా. కాయలు చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజు. ఈ సైజు కాయ బాగా అంత చెప్పు వస్తుంది. ఈ కాయ 4 కాయలకి కేజీ బెల్లం. ఇదిగోండి, నేను కొలతలకి వెళ్తున్నా, గిన్నెలు కప్పులు కొలతలు కాదు. కేజీ బెల్లం కుంది తీసుకున్నా. ఇదేసి చేస్తా. చూడండి బెల్లం ఎంత చక్కగా ఉందో, మంచి రంగులో ఉంది బెల్లం. ఇలాంటి బెల్లం తీసుకోండి. నల్ల బెల్లం, ఇసుక బెల్లం అంటే తీసుకోవద్దు. ఇలాంటి మంచి క్వాలిటీ తీసుకుంటే ఉండలు కమ్మగా ఉంటాయి. వేసుకుని వండుకుని తినేటప్పుడు మనం పంచదార ఉండల కన్నా బెల్లం ఉండలు ఆరోగ్యంగా ఉంటుంది మనకి. ఇప్పుడు బెల్లం నేను కాయకి 1/4 కిలో లెక్కన వేస్తున్నాను. అవి 4 కాయలకి 4 1/4 కిలో కదా కేజీ. 1/4 కేజీ లెక్కన కాయకి వేస్తున్నాను. ఎక్కువ అవ్వదు, తక్కువైనా ఏం అవ్వదు. ఒకరు తగ్గినా పర్లేదు, ఒకరు ఎక్కువైనా బాగానే ఉంటుంది. నేను కొలతలు గెలతలు కాదు, ఇట్లా కేజీ లెక్కన 1/4 కిలో లెక్కన వేస్తున్నాడు. కాయ కొంచెం పెద్దగా, నీకు చిన్న కాయనా పర్వాలేదు, ఏం అవ్వదు. అట్లా లెక్కన వేసుకోండి. కేజీ బెల్లం వేసుకోవచ్చు 4 కాయలకి, ఏం అవ్వదు. ఒకరు తగ్గినా పర్వాలేదు, ఒకరు ఎక్కువైనా బాధలేదు. బెల్లమే వేసిన మనం ఏం అవ్వదు, తినొచ్చు, బాగుంటుంది. సరే అంత చక్కగా ఉన్నాయా చెప్పున. చూడండి కొబ్బరికాయలు కొట్టేసా కదా, చూడండి ఎంత బాగున్నాయి చక్కగా. ఈ తురుముకుంటే బాగానే ఉంటుంది, కానీ తురుముట్లే ఇప్పుడు నేను మిక్సీలో వేసేస్తున్నాను ముక్కలు కోసి. మరీ మెత్తగానే కొంచెం పలుకు వేసుకొని పట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొబ్బరి ఉండలకి మనకు బాగా ముదిరి పడిచారా, మరీ పెరసలాగా అలాంటి కాయ బాగోదు. మరి లేతకాయ ఇలా చక్కగా మధ్య రంగు ఉంటే కమ్మగా ఉంటుంది, వంట తినేటప్పుడు మనకి. బాగా పాలు వస్తుంది అందులో కొబ్బరిలో మనం వేసేటప్పుడు, నెయ్యి లాగొచ్చి కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క ఎంత బాగుందో, ఇట్లా తేమగా ఉండాలి. ఇది లేకుండా తేమ పోయింది అనుకోండి, అది టేస్ట్ ఉండదు మనం తిన్నా కూడా, పొడి పొడి ఆడిపోద్ది. ఇది బాగుంటుంది. చూడండి అట్లా చక్కగా బాగా కడిగేసా. ఈ మొక్కలు చిన్న చిన్న ముక్కలు వస్తా. కొబ్బరి ఎంత చక్కగా వచ్చిందా, మనం తురుముకుని కొబ్బరిలాగా వచ్చింది మిక్సీలో వేసినా కూడా. చూడండి ఎంత బాగుంది. ఇదిగో పచ్చ చక్కగా నీట్గా వచ్చింది. నీళ్ళు అదేం పోయక్కర్లే, ఉట్టు కొబ్బరి మొక్కలు వేసుకుంటే ఇట్లా వస్తుంది. నీళ్ళు గిల్లి పోసి తిప్పక్కర్లే మిక్సీ. ఇట్లా పొడి మొక్కలు వేసి తిప్పుకోండి, ఇంత బాగా వస్తుంది. చూడండి దాంట్లో ఈ గిన్నెకి కొంచెం 1 అంగుళం వెంతగా వచ్చింది కొబ్బరి. మీకు నేను కాయ కొలత చెప్పాను కదా, అట్లాగే ఉంటుంది. చెప్పిన కొలత గిన్నెకి కూడా 1 అంగుళం వెళ్తుగా వచ్చింది. ఇలా వేసుకున్నా మీకు తెలుస్తుంది కొలత. నేను చెప్పినట్టు వేసుకున్నా కొలత తెలిసిపోద్ది. ఇంకోండి బెల్లం చిలకూడదు చూడండి. చూడండి బెల్లం ఎంత చక్కగా ఎంత బాగుందో, నీట్గా మంచి బెల్లం. ఇదిగో చూసారు ఎట్లా ఉందో, ఇలా ఉండాలి బెల్లం. ఇట్లా ఉంటే తీపి ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది.
ఇదిగోండి బెల్లం మొత్తం చితగొట్టా. ఇందా మన కొబ్బరి కొంచెం వెళ్తుగా వచ్చింది కదా, గిన్నె చూపించాను మీకు. ఇది అరగిన్నె కన్నా కొంచెం పైకి వచ్చింది, కరెక్ట్గా సరిపోద్ది మనకి. నేను చెప్పిన దానికి బెల్లానికి నేను కొలతలు వేయలేదు, నేను సుమారు చూసి చెప్పాను మీకు. మీరు కొలతలు వేసిన ఇలాగే వస్తుంది. బెల్లం తీపే కాబట్టి ఒకరు ఎక్కువైనా తీయకుండా తప్ప ఏమో మనకు చెడపోదు, బాగానే ఉంటుంది. తక్కువ కానీ ఎక్కువ సరిపడగానే వస్తుంది. ఇది మీకు గిన్నె లేక కొలత చెప్తున్నా. గిన్నెడు కొబ్బరి అయితే ఇట్లా బెల్లము అరగిన్నె కొంచెం పైకి వచ్చేలాగా వేసుకోండి. బెల్లం కరెక్ట్ సరిపోద్ది. లేదంటే ఇందా నేను చెప్పేది సరే 4 కొబ్బరికాయలు కేజీ బెల్లం అని అట్లాగానే వేసుకోండి, సరిపోద్ది. చిన్నకాయలు అనుకోండి 5 కాయలని వేసుకోవచ్చు కేజీ బెల్లానికి. ఆ పెద్దకాయలు కాబట్టి ఇంత ఇలా వేసుకోండి కేజీగా. కొలతలు అంటే ఇట్లా గిన్నె కొలతగా ఇట్లా వేసుకోండి నేను చెప్పినట్టు. చూడండి కొబ్బరిలో బెల్లం వేస్తున్నా. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసి చక్కగా కళాయిలు వేసి సన్న సెగ మీద ముందు మనం వేపుకుంటూ ఉంటే నిదానంగా వస్తుంది బెల్లం కరిగా ఉందిగా కొబ్బరి, అందుకని అందుకు సరే అలా కలిసిందో దీన్ని కళాయిలు వేసుకోవాలి. మనం దీన్ని పక్కన పెట్టి మనం చక్కగా పొయ్యి వెలిగించుకొని ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి పొయ్యి మీద కళాయి పెట్టినాను. ఈ బెల్లము కోరిందంతా కలుపుకుంటా కదా, ఇదంతా అందులో వేసుకుందాం. ఇప్పుడు వేసి ఉడికించుకుందాం. ఇదిగో చూడండి వేస్తున్నా. దీన్ని కలుపుకుంటా ఉండాలి నిదానంగా. మీడియం సెగ పెట్టుకోండి, పెద్ద సెగ పెట్టకూడదు. పెట్టుకొని నిదానంగా కలుపుకుంటా ఉండాలి దీన్ని ఇట్లాగా. సరే అలా కలుపుకుని అట్లా కలుపుకోండి నిదానంగా. సన్న మంట పెట్టుకొని మీడియంగా మండుతుంది పొయ్య, అలా కలుపుతూ ఉండండి. అడగంటకుండా చక్కగా వేగుద్ది. ఎట్లా ఉడుకుతుందో చక్కగా బెల్లం కరిగి నీరులా చూడండి పాకంలాగా ఎలా వస్తుందో నిదానంగా ఉడుకుతుంది కదా చక్కగా. అదిగో చూడండి పాకంలాగా వచ్చింది నీరు. అదిగో మనమే నీరు చుక్కబడలా, బెల్లంలో కొబ్బరిలో నీరు ఇదంతా. కొబ్బరి తిరుగునప్పుడు ఆ నీరు వచ్చింది మిక్సీలో వేసినప్పుడు, దాంతో ఇలా ఉడుకుతుంది. ఇంకా ఉడకాలండి, ఉడకాలి, చాలా టైం పట్టుతుంది. అయిపోయింది కాదు, దగ్గరికి వచ్చేసింది. 2 నిమిషాలే వచ్చేసింది పాకం. గమ్మలాడుతుంది పాకం వచ్చి. చూడండి రంగు కూడా మారిపోయింది. సరే అట్లా అయిందో ఇలా ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకుంటే చాలు. చక్కగా మంచి రంగు వచ్చింది కదా, సరిపోతుంది. దింపేసుకొని ప్లేట్లో గుంపేసుకొని చేసుకోవచ్చు. లేదనుకోండి మీకు ఇంకా తెలియకపోతే ఇట్లా చేతితో పట్టుకొని జిగురుగా వస్తుంది, అప్పుడు దింపుకోండి, బాగుంటుంది. ఇట్లా అయిపోద్ది. ఇదిగోండి ఇట్లాగ వచ్చిన ఉండనే మనం దింపుకొని చల్లారన చుట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ఎలకలు పొడి దంచాను అంతా. ఇదిగో ఇట్లా దింపేసుకున్నాం, అయిపోయింది. దీన్ని కలిపేసుకొని శుభ్రంగా అయిపోయింది కదా, దింపడమే వచ్చేసింది. దీన్ని దించుకొని పక్కన పెట్టుకొని చక్కగా చల్లారినాక ఉండలు చుట్టుకోవాలి. చూసారు అంత బాగా జరిగిందో. మంది ఉండే గమ్మలాడుతా అరిసెల పాకం వచ్చాడు, వస్తుంది వాసన వచ్చేసింది. ఉండకే దించుకోవాలి మనం పక్కన. ఎలకలు పడేసాను 1 నిమిషం కలిపేసి దింపేస్తాం. అయిపోయింది కొబ్బరి ఉండలకి. చల్లారినాక కూర్చొని నిదానంగా చుట్టుకోవచ్చు, ఏం కంగారు లేదు. ఉండలాగా అయిపోద్ది. కాసేపు చల్లారితే కొంచెం చేయి పట్టే వేడి ఉన్నప్పుడు చుట్టుకుంటే చక్కగా వస్తాయి ఉండలు. చేయి పట్టే వేడి వచ్చింది ఇప్పుడు, చక్కగా ఉండలు చుట్టేసుకున్నాం నీట్గా. ఇది చూడండి ఎంత చక్కగా అవుతున్నాయి ఉండలు. మన చెయ్యి కొంచెం పట్టే వేడి వచ్చేసింది, చల్లారిపోయింది చాలా వరకు. 3 వంతులు కొద్దిగా వేడి ఎంత సారా అంత చక్కగా ఉందా ఉండ. ఎట్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మనము మీకు ఇష్టమయ్యి కావాలనుకుంటే కొంచెం 2 చెంచాలు 3 చెంచాలు నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది. మాకు వద్దనుకొని ఉత్తి చుట్టుకున్నాం, బాగుంటుంది. ఇట్లా సరే అంత చదువుకున్నాం ఉందా. ఇట్లా ఎర్రగా వేపుకుంటే చక్కగా ఉండలు చుట్టుకుంటే చక్కగా విడిపోకుండా బాగుంటాయి నీట్గా. కొంచెం వేపు తక్కువ తీసామనుకోండి విడిపోతాయి, ముద్ద జవజవలాడిపోయి బాగుండవు. ఇలా అయితే చాలా బాగుంటాయి. ఈ రంగు వచ్చినా తీసుకొని చుట్టుకుంటే ఎరుపు రంగులో. చూడండి వండలు ఎంత బాగా చుట్టాను,
నిగనిగలాడుతున్నాయి పాకం చేసినట్టు ఉండలు, కొబ్బరి ఉండలు. ఎంత బాగా చుట్టేసారు ఉండలు. కొబ్బరి ఉండలు చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా చుట్టుకొని పిల్లలు పెట్టుకొని మీరు తిని ఎంతో ఆరోగ్యమైన కొబ్బరి ఉండలు ఇవి. ఇలా చేసుకొని తినండి, చాలా మంచిది. రుచికి రుచిగా ఉంటాయి, తింటాకి బాగుంటాయి, మీ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఇవి మీరు బయట పెట్టారనుకోండి ఒక వారం 10 రోజుల దాకా బాగానే ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు 20 రోజుల దాకానే ఉంటాయి. గాలిపోకుండా పెట్టుకోండి. చూడండి నేను నాకు ఉండ తింటున్నా, అయింది ఇప్పుడు దా పని, తినాలనిపించేస్తుంది, తింటున్నా ఒకటి. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉంది. చక్కగా పువ్వులాగిడింది పొండ ఇప్పగానే. విత్తనాలు ఇప్పుడు మనం కమ్మగా ఉంటుంది తింటుంటే. అబ్బా ఏం రుచి కొబ్బరి ఉండ. నెయ్యి అక్కర్లేదు, నెయ్యి అన్నారు కానీ నెయ్యి కన్నా బాగున్నాయి వేసుకోపోయినా సరే. మనం నెయ్యి వేసాం అనుకోండి దీని టేస్ట్ మారిపోద్ది, లేకపోతే దీని టేస్ట్ మనకు తెలుస్తుంది. ఏ బాగుంటాయి నెయ్యి కన్నా కూడా. ఇలా చేసుకోండి మీరు కూడా, చక్కగా మీ పిల్లలు పెట్టుకోండి. ఆరోగ్యమైన వస్తువు ఇది, చాలా మంచిది. కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను చేసిన పని మీకు బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ మీ అందరికీ.